హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కంపెనీ క్రియేషన్ గురించి తెలుసుకుందాం. కంపెనీ క్రియేషన్ కన్నా ముందు అసలు బిజినెస్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అండ్ బిజినెస్ స్ట్రక్చర్ కనుక మనకు అర్థమైనట్లయితే ఆటోమేటిక్గా బిజినెస్కి కావాల్సిన థింగ్స్ని మనం అరేంజ్ చేసుకుంటాం. సో అసలు బిజినెస్ మనం ఎన్ని టైప్స్లో చేస్తాం అన్నది మనం ఇప్పుడు చూద్దాం. నేను షేర్ చేసిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టాలెంట్ నేర్చుకోవాలనుకున్న వారికి షేర్ చేయండి. ఫ్రీగా టాలెంట్ నేర్చుకోండి. ఇప్పుడు మనం బిజినెస్ టైప్స్ గురించి తెలుసుకుందాం. బేసికల్ గా బిజినెస్ అనేది 3 మోడ్స్ లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి ప్రొఫెషనల్ సర్వీసెస్, అండ్ సెకండ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అండ్ థర్డ్ వన్ ట్రేడింగ్ బిజినెసెస్. Professional services are non-physical products or services that individuals or companies provide to customers to help them manage or improve a specific area of their business. ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే ఇన్వెంటరీతో సంబంధం లేకుండా జస్ట్ ఓన్లీ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అన్నట్లు కూడా మనం ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఎనీ ఇండస్ట్రీ దట్ మేక్స్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ రా మెటీరియల్స్ బై ద యూజ్ ఆఫ్ మాన్యువల్ లేబర్ ఆర్ మిషనరీ. జనరల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, రా మెటీరియల్స్ మనం కన్జ్యూమ్ చేసుకుని బై ప్రొడక్ట్స్ కానీ ఎండ్ ప్రొడక్ట్స్ కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తూ ఉన్నాం. ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ బిజినెస్. ట్రేడింగ్ కంపెనీస్ ఆర్ బిజినెసెస్ వర్కింగ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ సోల్డ్ ఫర్ కస్టమర్స్, బిజినెసెస్ ఆర్ గవర్నమెంట్ పర్పసెస్. Trading companies buy a specialized range of products, maintain a stock or a shop, and deliver products to the customers. అంటే ట్రేడింగ్ బిజినెస్ వాళ్ళు ఒక స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కొని గోడౌన్ లో స్టోర్ చేసి దాన్ని మళ్ళీ కస్టమర్స్ కి రీసెల్ చేసే బిజినెస్ టైప్ ని మనం ట్రేడింగ్ బిజినెస్ అంటాం. సో అసలు యాక్చువల్ గా బిజినెస్ రిజిస్ట్రేషన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే ఇండివిజువల్ ఫార్మ్స్ ఉన్నాయి, ప్రొపరేటర్షిప్ ఫార్మ్స్ ఉన్నాయి, పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, సొసైటీస్ ఉన్నాయి, లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ టైప్స్ అనేవి ఉన్నాయి. అసలు వీటిలన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఎస్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కానీ బేసిక్ సెషన్లో వీటి గురించి మనకి అంత డెప్త్ అవసరం లేదు కాబట్టి నేను అడ్వాన్స్ సెషన్లో ప్రతి దాని గురించి నేను వివరిస్తాను. అలానే మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ టైప్స్, మనం కంపెనీని రిజిస్టర్ చేసినప్పుడు మన రెగ్యులర్ డీలర్సా, అన్రిజిస్టర్డ్ డీలర్సా, కాంపోజిట్ డీలర్సా, వాలంటీర్ డీలర్సా, కన్స్యూమర్స్ అన్నది కూడా మనం మన డిపెండ్స్ ఆన్ మన టర్న్ ఓవర్ని బేస్ చేసుకుని మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాం. మనం ఇది కూడా నేను ఎంత మన కంపెనీ ఎంత టర్న్ ఓవర్ అయితే మనం ఏ స్లాబ్ కిందకు వస్తామో అన్నది కూడా నేను అడ్వాన్స్డ్ వీడియో జిఎస్టీ సెషన్లో కంప్లీట్గా నేను మీకు వివరిస్తాను. సో ఈ రోజు మనం జస్ట్ కంపెనీ గురించి ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, టాలీలో కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, టాలీలో కంపెనీ క్రియేట్ చేయాలంటే మనకి ఇనీషియల్ థింగ్స్ ఏమేమి కావాలని అర్థం అవడం కోసం జస్ట్ మన బిజినెస్ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫర్ సపోజ్ మనం కంపెనీ కనుక ఎస్టాబ్లిష్ చేసినట్లయితే మన కంపెనీకి వచ్చేటివన్నీ కూడా ఉంటాయి, అలానే మన కంపెనీ నుంచి బయటకు వెళ్ళే ఉంటాయి. సో మన కంపెనీ వచ్చే అంటే ఏంటి, క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అలాగే మన ఆఫీస్ ఆర్ గోడౌన్ అనేది కూడా మన కంపెనీ కిందకి వస్తుంది, అలానే మన సప్లైస్ దగ్గర నుంచి ఐటమ్స్ అనేవి కూడా మన కంపెనీకి వస్తాయి. అదేవిధంగా మన కంపెనీ నుంచి బయటకు వెళ్ళేవి కూడా ఉంటాయి, లైక్ ఎక్స్పెన్సెస్ అంటే రెంట్ కానీ, కరెంట్ బిల్ కానీ, ట్రావెల్ బిల్ కానీ ఇవన్నీ మనం పే చేస్తాం కాబట్టి ఇవి మన కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నాయి. అలానే మన బయర్స్ అంటే మన దగ్గరకు వచ్చిన బయర్స్ మన ఐటమ్స్ కొనుక్కోవడం ద్వారా మన కంపెనీ నుంచి కొంత అసెట్ అనేది బయటకు వెళ్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీ అంటే ఏంటంటే కొన్ని థింగ్స్ అనేవి మనకి కంపెనీ లోపలికి వస్తాయి, వాటిని మనం కంపెనీ నుంచి బయటికి పంపిస్తాం అంటే బయింగ్ ఆర్ సెల్లింగ్. ఈ మధ్యలో మనం ప్రాసెస్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటాం, లేదు జస్ట్ మనం బై చేసి వెంటనే సెల్ చేస్తుంది అనే ట్రేడింగ్ బిజినెస్ అంటాం. సో అసలు మన టాలీలో కంపెనీ క్రియేషన్ కావాలి అంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంటిటీ అంటే మన కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్ మాస్టర్స్ కావాలి.
లెడ్జర్ మాస్టర్స్ అంటే ఏంటి? నేను ఇందాక మీకు చెప్పినట్టు సప్లయర్స్, బయర్స్ వీళ్ళందరినీ మనం పార్టీస్ అనుకుంటాం. ఈ పార్టీ లెడ్జర్స్ మనం క్రియేట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ లెడ్జర్ అంటే మనకి రెంట్, శాలరీ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ లెడ్జర్స్ ఉంటాయి. అలానే జిఎస్టీ మాస్టర్స్ అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటేనేమో మన స్టేట్ కి సంబంధించిన ట్యాక్స్లు. ఐజిఎస్టీ అంటేనేమో మన కంట్రీకి సంబంధించిన ట్యాక్స్. ఇవి కూడా మనం ఎక్కడెక్కడ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నది నేను ఫర్దర్ గా నేను అప్కమింగ్ వీడియోస్ లో మీకు చెప్తాను. అలానే స్టాక్ ఐటమ్ మాస్టర్. స్టాక్ ఐటమ్స్ మాస్టర్స్ అంటే మన నథింగ్ బట్ ఐటమ్స్. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేద్దాం. కంపెనీ క్రియేట్ చేసి దానికి కావాల్సిన సెట్టింగ్స్ అన్ని కూడా మనం ఫస్ట్ ఎనబుల్ చేసుకున్నాము. తర్వాత మాస్టర్స్ క్రియేట్. మాస్టర్స్ అంటే లెడ్జర్ మాస్టర్స్, ఐటమ్ మాస్టర్స్. తర్వాత ఓచరింగ్ అనేది మనం చేద్దాం. ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనం సింపుల్ గా టాలీ అనేది నేర్చుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూడండి, స్కిప్ చేయకుండా. ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ టాలీ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ ఏ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. కింద మనకి డేటా పాత్ అనేది కనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఈ డేటా పాత్ లో మనకి ఏమైనా కంపెనీస్ ఉన్నాయంటే ఈ కింద మనకి లిస్ట్ అవుట్ అవుతాయి. సో ప్రజెంట్ మనకి ఇక్కడ కంపెనీస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఎంటీగా ఉంది. క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేసిన వెంటనే కంపెనీ క్రియేషన్ స్క్రీన్ లోకి నావిగేట్ అవుతాం. ఈ కంపెనీ క్రియేషన్ స్క్రీన్ లో ఫస్ట్ కంపెనీ డేటా పాత్, నెక్స్ట్ వచ్చేసి కంపెనీ నేమ్. మన కంపెనీ పేరు మనం ఇక్కడ రాసుకోవాలి. మెయిలింగ్ నేమ్ అంటే మనకి ఇన్వాయిస్ ప్రింట్ లో కానివ్వండి, లెడ్జర్ స్టేట్మెంట్ లో కానివ్వండి, మన కంపెనీ మెయిలింగ్ నేమ్ అనేది ఎలా ఎలా కనిపించాలన్నది మనం ఇక్కడ మెయిలింగ్ నేమ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మన కంపెనీ అడ్రస్, మన కంపెనీ యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ పిన్ కోడ్. మీ ల్యాండ్ లైన్ ఉంటే టెలిఫోన్ నెంబర్ వేస్తాము. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఫ్యాక్స్, అలా ఈమెయిల్ ఐడి అండ్ వెబ్సైట్. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్. బేసికల్ గా మన ఇండియన్ జిఎస్టీ ప్రకారం, మన ఇండియన్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ మన ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్. సో ఫస్ట్ ఏప్రిల్ 2024 నుంచి మన ఫైనాన్షియల్ ఇయర్ అండ్ బుక్ బిగినింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మన బేసిక్ కరెంట్ సింబల్ వచ్చేసి రూపీస్, ఇండియన్ రూపీస్. ఈ స్క్రీన్ ని యాక్సెప్ట్ చేసే ముందు మనకి రైట్ సైడ్ లో కొన్ని బటన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి గ్రూప్ కంపెనీ. ఈ గ్రూప్ కంపెనీ ఏంటంటే మనకి 2-3 బ్రాంచెస్ ని డిఫరెంట్ కంపెనీస్ కింద మనం క్రియేట్ చేసి వాడుకున్నట్లయితే ఆ 3 బ్రాంచ్లని మనం ఒక గ్రూప్ చేసి వాటి యొక్క ఫైనాన్షియల్స్ కానీ రిపోర్ట్స్ కానీ చూడొచ్చు. ఈ గ్రూప్ కంపెనీని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలన్నది మనం ఫర్దర్ సెషన్స్ లో అడ్వాన్స్డ్ కోర్స్ లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎల్ ఫ్యూచర్స్. ప్రతి స్క్రీన్ లో కూడా మనకి ఎఫ్ఎల్ కాన్ఫిగరేషన్ అనే ఒక బటన్ ఉంటుంది. అందులో మనకి హిడెన్ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎస్, సెట్ ఎడిట్ లాగ్ అప్లికబిలిటీ నోలో ఉంది, యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ నోలో ఉంది, యూజర్ యాక్సెస్ కంట్రోల్ నో ఉంది, ప్రొవైడ్ అడిషనల్ బేస్ కరెన్సీ నో ఉంది. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం అడ్వాన్స్డ్ సెషన్ లో చూద్దాము. ఇవన్నీ కూడా యూజర్ సెక్యూరిటీ కంట్రోల్స్ కి, అలాగే మల్టిపుల్ కరెన్సీస్ ఎలా వాడాలన్నది ఉన్నది. సో నేను ప్రజెంట్ అయితే సింపుల్ గా మన కంపెనీ క్రియేషన్ కి కావాల్సిన మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ స్క్రీన్ ని సేవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఈ స్క్రీన్ సేవ్ చేసామో ఇక్కడ మనం చూడండి కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. ఇవన్నీ కూడా F11 ఫీచర్స్ అంటాం. ఈ F11 ఫీచర్స్ అంటే ఏంటంటే మన కంపెనీకి కావాల్సిన సెట్టింగ్స్ అన్ని కూడా మనం ఈ స్క్రీన్ నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు. మనకి అన్ని క్లాసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అకౌంటింగ్, ఇన్వెంటరీ, టాక్సేషన్, ఆన్లైన్ యాక్సెస్, పేరోల్, అదర్ ఫీచర్స్. సో మన ఓన్లీ అకౌంటింగ్ వరకునే మనం టాలీని వాడుకుంటున్నాం అంటే కనుక అకౌంటింగ్ పార్ట్ లో మనకు కావాల్సిన మెయింటైన్ అకౌంట్స్ అండ్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్ పెట్టుకుని, ఇన్వెంటరీ నో పెట్టుకుంటే
ఓన్లీ అకౌంటింగ్ పార్ట్ వరకు మనకి ఎనేబుల్ అవుతుంది. లేదు మన కంపెనీలో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా ఉంది, ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాం అనుకుంటే కనుక ఇన్వెంటరీ కూడా వేసి పెట్టుకుంటాము. ఇన్వెంటరీలో కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఆప్షన్స్ ని వేసి పెట్టుకుంటాం. మెయింటైన్ ఇన్వెంటరీ వేసి పెట్టాము, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టాము. తర్వాత ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్. మీ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఒక ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాము, రిటైలర్కి ఇస్తాము, హోల్సేలర్కి ఇస్తాము, రిటైలర్కి ఒక ప్రైస్ ఇవ్వాలి, హోల్సేలర్కి ఒక ప్రైస్ ఇవ్వాలి. ఇట్లాంటి ప్రైస్ లెవెల్స్ అన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఒక డీటెయిల్డ్ సెషన్లో నేను మీకు వివరిస్తాను. తర్వాత ఎనేబుల్ బ్యాచెస్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఏదైనా సరే మనం ప్రొడక్షన్ చేసామంటే ఒక బ్యాచ్ నెంబరు, ఆ బ్యాచ్కి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ అన్నీ ఉంటాయి కదా, అవి ఎనేబుల్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్, కాస్ట్ ట్రాకింగ్, జాబ్ కాస్టింగ్, ఈ మూడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వాడతారు. సో ఒక ప్రోడక్ట్ ని మనం తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, దాని కాస్టింగ్ ఏంటి, ప్రోడక్ట్ తయారైన తర్వాత కాస్ట్, మన వచ్చిన ప్రోడక్ట్ కి కాస్ట్ ఎంత పడుతుంది అన్నవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిస్. ఫర్ సపోజ్ మనం 100 రూపీస్ ఏదైనా ఒక ఐటమ్ అనుకుంటే ఒక 10% డిస్కౌంట్ ఇవ్వాలంటే డిస్కౌంట్ కాలం అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. యూజ్ సెపరేట్ బిల్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన బిజినెస్ లో ఒక 120 నెంబర్స్ ఆఫ్ ఏదైనా ఐటమ్స్ తీసుకుంటే ఒక 20 నెంబర్స్ ఫ్రీ అని, అంటే కొన్ని సినారియోస్ లో మనం ఆఫర్స్ ఇస్తూ ఉంటాం, లేదంటే బై 1 గెట్ 1 ఫ్రీ అంటాం. అప్పుడు ఏంటి, మనకి యాక్చువల్ బుక్స్ ప్రకారం 2 ఐటమ్స్ తగ్గాలి, కానీ బిల్లింగ్ లో మాత్రం ఒక ఐటమ్ కి మాత్రమే బిల్ పడాలి. అట్లాంటి సందర్భాల్లో యాక్చువల్ క్వాంటిటీ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ అనేవి మనం ఎనేబుల్ చేసుకుంటాం. ఇక మెయిన్ వచ్చేసి టాక్సేషన్. టాక్సేషన్ అంటే జిఎస్టి ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి, ఇక్కడ నేను ఎస్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంది. మన స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి రెగ్యులర్. నెక్స్ట్ వచ్చేసి మన జిఎస్టి నెంబర్, ఇక్కడ మన జిఎస్టి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టిఆర్ 1 మనం మంత్లీ వేస్తాము, క్వార్టర్లీ వేస్తాము అన్నది ముందుగానే మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. డిఫైన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ రిపోర్ట్స్ అన్ని కూడా దీని ప్రకారం జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ అనేది ఇప్పుడు చాలా కంపెనీస్ కి మ్యాండేటరీ అయింది. సో ప్రతి ఇన్వాయిస్ కూడా మనకి జిఎస్టి పోర్టల్ కి లింక్ అవ్వడం కోసం ఈ ఇన్వాయిస్ అనేది గవర్నమెంట్ మనకి ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది కావాలనుకుంటే మనం ఎస్ పెట్టుకుంటాము, లేదంటే నో. నెక్స్ట్ అట్లానే ఈవే బిల్ కూడా 50,000 కి మించి ఇన్వాయిస్ గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ అవుతుంటే ఈవే బిల్ అనేది కన్ఫామ్ గా తీయాలి. సో మనకి ఈవే బిల్ కావాలంటే కూడా ఇక్కడ మనం ఈవే బిల్ ఆప్షన్ ఎస్ పెట్టుకుంటాం. సో ఈ స్క్రీన్ మనం సేవ్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ యాక్సెస్ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మన టాలీని విత్ ఇన్ ది సిస్టమ్ లోనే కాకుండా, అంటే మనం ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ లోనే కాకుండా ఆన్లైన్ లో కూడా మనం చూడొచ్చు. మన వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని మన టాలీ రిపోర్ట్స్ అన్ని చూడొచ్చు. అలానే ఎనేబుల్ టాలీ డాట్ నెట్ సర్వీస్ అంటే రిమోట్ యాక్సెస్. మన రిమోట్ యాక్సెస్ ని కాన్ఫిగర్ చేసుకుని మన టాలీని వేరే సిస్టమ్ లో కూడా యాక్టివేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేరోల్ అనేది టాలీలో చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక సినారియో లాగా మనకి ఒక 10 to 15 సెషన్స్ ఉంటాయి. అందులో మనం పేరోల్ ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎనేబుల్ పేమెంట్ రిక్వెస్ట్ టు షేర్ పేమెంట్ క్యూఆర్ కోడ్. అంటే మన ఇన్వాయిస్ లో జనరల్ గా మన పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్ ని కానీ లింక్ ని కానీ ఎనేబుల్ చేయడం కోసం మనకి ఎనేబుల్ పేమెంట్ రిక్వెస్ట్ టు షేర్ పేమెంట్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఇక్కడ ఎస్ పెట్టుకున్నామంటే మన ఇన్వాయిస్ లో క్యూఆర్ కోడ్ అనేది ప్రింట్ చేయొచ్చు. ఆ క్యూఆర్ కోడ్ ని కస్టమర్ స్కాన్ చేసి ఈజీగా పేమెంట్ చేసే సదుపాయం ఇందులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎనేబుల్ మల్టిపుల్ అడ్రసెస్. ఫర్ సపోజ్ మన ఫర్మ్ కి ఒక 4 గోడౌన్లు ఉన్నాయంటే ఆ గోడౌన్ అడ్రస్ ని మనం ఇక్కడ స్టోర్ చేసుకుని ఇన్వాయిస్ మీద ప్రింట్ చేసుకోవచ్చు. మార్క్ మోడిఫైడ్ వచ్చేసి అంటే మనం డైలీ వేసిన ఎంట్రీస్ మొత్తం
ఎవరు వేశారో ఏంటి అన్నది ఆడిట్ ఫ్యూచర్స్ అంటాం, టాలీ ఆడిట్ ఫ్యూచర్స్ అంటాము. ఎంట్రీ ఎవరు వేశారో, మళ్ళీ దాన్ని ఎవరు ఎడిట్ చేశారు, ఒకవేళ డిలీట్ చేస్తే ఎవరు డిలీట్ చేశారు, ప్రతి హిస్టరీ కూడా మనకి ఇక్కడ నోట్ అవుతుంది. సో ఈ స్క్రీన్ కూడా నేను సేవ్ చేస్తున్నాను నాకు కావాల్సిన సెట్టింగ్స్ పెట్టుకుని. సో కంపెనీ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి మీకు దీన్ని గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ అంటాము. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే దీన్ని కంపెనీ లిస్టింగ్ స్క్రీన్ అంటాం. గేట్వే ఆఫ్ టాలీ చూడండి 2 పార్ట్స్ కింద ఉంది, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. లెఫ్ట్ సైడ్ లో మన కంపెనీ లిస్టింగ్ స్క్రీన్ అంటాం. ఇక్కడ ఏంటి, నేమ్ ఆఫ్ ది కంపెనీ, డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అనేవి మన హెడ్డింగ్స్ కింద కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఇక్కడ మనం ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ ఒక కంపెనీ ఉంది కాబట్టి ఆ కంపెనీ ఏషియా సాఫ్ట్ సొల్యూషన్స్, నో ఓచర్స్ ఎంటర్డ్. ప్రజెంట్ నేను ఏం ఓచరింగ్ ఏమీ లేదు కాబట్టి నో ఓచర్స్ ఎంటర్ అని వచ్చింది. మై కరెంట్ డేట్ 1st April 2024 and my current period 1st April 2024 to 31st March 2025. వన్స్ కంపెనీని మనం సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసిన వెంటనే మనం ఇందాక కంపెనీ డేటాలో డేటా ఫోల్డర్ కి ఒక పాత్ ఇచ్చాం కదా, ఆ పాత్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇదే మన కంపెనీ డేటా. దీన్ని మనం చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుని మెయిల్ పెట్టుకోవటము, లేదంటే పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకోవటం, అలాంటిది మన ప్రికాషనరీ స్టెప్స్ అనేది తీసుకోవాలి. వన్స్ ఈ ఫోల్డర్ కనుక మనకు డిలీట్ అయ్యింది అంటే కనుక దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేసుకుంటే తప్పించి మన కంపెనీని యాక్సెస్ చేసుకోలేము. సో మన కంపెనీ డేటా పాత్లో ఉన్న ఫోల్డర్ యూజ్ చేసుకుని మన కంపెనీ డేటా మొత్తం కూడా మనం ఎంటర్ చేసిన మాస్టర్స్ కానివ్వండి, ఓచర్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ ఫోల్డర్ లోనే సేవ్ అవుతాయి. సో ఈ ఫోల్డర్ అనేది మనం జాగ్రత్తగా బ్యాకప్ అయ్యి తీసుకుని సేవ్ చేసుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.